ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం అందించింది. ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ ఖబీర్తో ప్రధానిని సత్కరించింది. కువైట్ ఎమీర్ షేక్ మిసాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబేర్ ఆల్ సబా ఈ అవార్డును మోదీకి అందజేశారు. వివిధ దేశాల నుంచి ప్రధానికి లభించిన 20వ అంతర్జాతీయ అవార్డు ఇది. స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలకు, రాజకుటుంబ సభ్యులకు కువైట్ ఈ పురస్కారం అందజేస్తుంది. కువైట్ పర్యటనలో ఉన్న మోదీ నేడు ఆ దేశ ఎమీర్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంతో పాటు ఫార్మా, ఐటీ, ఫిన్టెక్, సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో సహకారంపై చర్చించినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య సాధారణ భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. అనంతరం క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా ఆల్ ఖలీద్ ఆల్ సబాతో భేటీ అయ్యారు. అంతకుముందు బయాన్ ప్యాలెస్లో గౌరవ వందనం స్వీకరించారు. ప్రవాస భారతీయులతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి నైపుణ్య రాజధానిగా మారే సత్తా భారత్కు ఉందని చెప్పారు. నైపుణ్యం, ప్రతిభ ఇప్పుడు ప్రపంచానికి ఎంతో అవసరమని, మరికొన్ని దశాబ్దాల పాటు ఇలాంటి అవసరాలు తీర్చగలిగే స్థాయి యువత భారతదేశంలో ఉంటారని చెప్పారు. పెద్ద సంఖ్యలో భారతీయులను ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. కువైట్ సమాజానికి భారతీయతను అద్దుతున్నామని చెప్పారు. एक समय था यहां पर कभी श्री दिलीप कुमार साहब ने पहले भारतीय रेस्तोरां का उद्घाटन किया था। भारत का असली जायका तो वहां जाकर ही पता चलेगा। इसलिए अपने कुवैती दोस्तों को इसके लिए जरूर तैयार करना है। साथियों, मैं जानता हूं कि आप सभी आज से शुरू हो रहे अरेबियन गल्फ कप के लिए भी बहुत उत्सुक है। आप कुवैत की टीम को चीयर करने के लिए तत्पर है। मैं हिज हाइनेस द अमीर का आभारी हूं। उन्होंने मुझे उद्घाटन समारोह में गेस्ट ऑफ ऑनर के रूप में इनवाइट किया है। ये दिखाता है कि रॉयल फैमिली, कुवैत की सरकार आप सभी का, भारत का कितना सम्मान करती है। यहां पर कभी ఈ రెండు దేశాలను దౌత్య సంబంధాలతో పాటు హృదయ సంబంధాలు దగ్గర చేస్తున్నాయని మోదీ అన్నారు. మహాభారతం, రామాయణాలను అరబిక్ భాషలోకి అనువదించి ప్రచురించిన అబ్దుల్లా ఆల్ బౌరన్, అబ్దుల్ లతీఫ్ ఆల్ నెసఫ్లను మోదీ అభినందించి ఆ గ్రంథాలపై సంతకం చేశారు. భారతీయ కార్మికులు ఆశ్రయం పొందిన ఒక శిబిరాన్ని మోదీ సందర్శించి వారితో ముచ్చటించారు. అరేబియన్ గల్ఫ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు.